హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవి శ్రీనివాస్. మీరు చూస్తున్నారు అభిశ్రీ ఆర్ట్స్. ఈ రోజు వీడియోలో అండి బఠానీ చాట్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. బయట ఎంత టేస్టీగా ఉండిద్దో అంత టేస్ట్గా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి: బఠానీలండి, టమాటా ప్యూరీ, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసానండి, ధనియాలు జీలకర్ర పౌడర్ అండి, ఇది చాట్ మసాలా, ఉప్పు కారం పసుపు అండి. ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. బఠానీలను నానపెట్టారండి. మినిమం 5-6 గంటలు బఠానీలు నానాలండి. బఠానీలు అండి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. దీంట్లో అంటే 1 స్పూన్ ఆయిల్ వేయాలండి, కొంచెం పసుపు వేయండి, ఉప్పు వేయాలండి. సాల్ట్ కంటే కల్లుప్పు టేస్ట్గా ఉండిద్దండి, అందుకే నేను కల్లుప్పు వేస్తున్నాను. బఠానీలు ఉడకబెట్టానండి. కొంచెం బఠానీస్ని మనం మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇలా బాండి పెట్టుకున్నానండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఈ టమాటా ప్యూరీ వేస్తున్నాను ఇప్పుడు. ఇందాక బఠానీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత అండి ధనియాలు జీలకర్ర పౌడర్ అండి, 2 కలిపి మిక్స్ చేశానండి. ఆ పౌడర్ వేసాను. కొంచెం చాట్ మసాలా వేస్తున్నానండి. ఇందాక బఠానీ మిక్స్ చేసే కదండి, ఆ పేస్ట్ వేస్తాను. ఉడికించిన బఠానీ కొంచెం అట్టు పెట్టాం కదండి, అది కలుపుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ కూడా కలిపేస్తానండి. ఇది కొంచెంసేపు ఉడకాలండి. ఉడికిపోయిందండి. మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి, కాంప్లెక్స్ వేసుకోవాలండి, పూస కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా టేస్టీగా మన ఇంట్లోనే బఠానీ చాట్ రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.